ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎండలు వేడి గాలుల నుంచి ఉపశమనం కలిగించేలా రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి అంటోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు కురుస్తాయంటోంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు పడతాయని, ఇదే సమయంలో ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఇక కోస్తాలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, రాయలసీమలోని అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాలు పడే సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సునీత, చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎండలు వేడిగాలులు దెబ్బకి అల్లాడిపోతున్నటువంటి ఏపీ వాసులకు ఇటు భారత వాతావరణ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలు అయితే ప్రస్తుతం చల్లని తీపి కబురు అందించిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం చూసుకుంటే వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం అయితే కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఇటు తెలంగాణ, మహారాష్ట్ర వరకు కూడా ప్రస్తుతం అయితే కోస్తాంధ్ర నుంచి దోనికోడుని విస్తరించి ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఈ ప్రభావంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మేఘామృతమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి అవకాశం ఉండడంతో పాటు అక్కడక్కడ కూడా పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో గత కొంతకాలంగా కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఒక్కపోతలతో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వాసులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే భిన్నమైనటువంటి వాతావరణం నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎదురుమదురు వర్షాలు కురుస్తుండగా ప్రస్తుతం ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు అయితే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లాలోని, అలాగే అటు కోస్తాలో ఉన్నటువంటి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, రాయలసీమ, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే మాత్రం మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసేందుకు అవకాశాలు అయితే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వర్షాలతో పాటు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచేటటువంటి అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వాహనాలపై ప్రయాణించే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడంతో పాటు ఏదైతే ఈదురుగాలు వీచేటటువంటి సమయంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద కానీ లేదా ఎత్తైనటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో చెట్ల కింద కానీ ప్రజలు నిలబడరాదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈదురుగాలు ప్రభావంతో విద్యుత్ స్తంభాలు ఒరిగిపడేటటువంటి సమయం అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే అక్కడ ఉండేటటువంటి విద్యుత్ వైర్లు కూడా ఎక్కువగా తెగిపోయేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సమయంలో విద్యుత్ ప్రవహిస్తే ఎవరైనా విద్యుత్ వైర్ను తాకితే ప్రమాదానికి గురయ్యేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా నిన్న ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి సోంపేటలో కావచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో మందస ఈ ప్రాంతాల్లో ఎక్కువగా 2.4 నుంచి ఎక్కువగా వర్షాలు అయితే మిల్లీమీటర్ వర్షం అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మందసాలో 1.8 మిల్లీమీటర్లు వర్షం కురవగా ఇటు పలాసలో కూడా 1.6 మిల్లీమీటర్లు, పాతపట్నంలో 1.1 సెంటీమీటర్లు వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పార్వతీపురం జిల్లా ఏదైతే ఉందో ఈ పార్వతీపురం అయినటువంటి జిల్లాలో దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అల్పపీడనానికి తోడుగా కూడా ప్రస్తుతం ఏదైతే ఇటు తమిళనాడు వైపు, తెలంగాణ వైపుగా కొనసాగుతున్నటువంటి ఏదైతే
ఆ ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో దీని ప్రభావం కారణంగా కూడా ధోని ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు ఉరుములు పిడుగులతో పడినటువంటి వర్షాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లాలోని భారీగా వర్షాలు కురిసేందుకైతే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కొండవాళ్ళ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా భారీ వర్షాలు కురిసేటటువంటి సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏదైనా తక్షణమే అధికార యంత్రాంగానికి సమాచారం అందించాలంటూ కూడా ముందస్తుగానే సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భారీ వర్షాల కారణంగా ఎక్కువగా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అరకు, పాడేరు ప్రాంతాలకు వెళ్లేటటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారు ఆచితూచి వెళ్లాలంటూ కూడా చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో పాటు సముద్రంలోని అల్లకూడని ఎగిసిపడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మత్స్యకారులకు కూడా కొన్ని సలహాలు, సూచనలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సముద్రంలో ఉన్నటువంటి అలకల్లోలం కారణంగా కూడా మత్స్యకారులంతా కూడా జాగ్రత్తలు పాటించి వేటకు వెళ్లాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా ఇళ్లలోకి బయటకు రావద్దంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఎప్పుడైతే వర్షాలు వస్తాయంటూ కూడా వరుణ దేవుడి కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నటువంటి రైతులకైతే మాత్రం ఒక శుభవార్తే వాతావరణ శాఖ అధికారులు అయితే అందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్ని రోజుల నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు విలవెల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఈ ఖరీఫ్ సీజన్ తో వర్షాలు లేక లేదా ఆ సాగునీరు లేక కూడా పంటలకు ఇబ్బంది వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపు నీరు వచ్చి చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇటు తెలంగాణ ప్రజలు కూడా వాతావరణ శాఖ మాత్రం చల్లటి కబురు అయితే చెప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి కూడా చూసుకుంటే ఇప్పటికే తెలంగాణలో నిన్నటి నుంచి కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి చిత్తూరు, అన్నమయ్య, కడప ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు అయితే నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే చెదురుమదురు వర్షాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడుతున్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈదురుగాలు వీచేటటువంటి సమయంలో వాహనదారులు పూర్తిగా కూడా జాగ్రత్త సమన్వయం పాటించి ముందుకు వెళ్లాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షపు నీరు ఏదైతే ఉందో ఈ వర్షపు నీరు అంతా కూడా దిగువ ప్రాంతాలకి పెద్ద ఎత్తున వచ్చి చేరేటటువంటి అవకాశం ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ముందస్తుగానే అధికారులు అయితే ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా భారీ వర్షాల కారణంగా ఎటువంటి విపత్తులు వచ్చినా ముందస్తుగానే విపత్తుల నిర్వహణ సంస్థ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాలు ఏ ప్రాంతంలో కురుస్తాయో ఆ ప్రాంతాలని ముందస్తుగానే గుర్తించడంతో పాటు ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ముంపుకు గురయ్యేటటువంటి ప్రదేశాలను కూడా గుర్తించడంతో పాటు ఆయా జిల్లా అధికార యంత్రాంగాలతో ఎప్పటికప్పుడే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉరుములు, పిడుగులు పడేటటువంటి సమయంలో ప్రజలకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటు ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ కూడా సూచనలు జారీ చేయడం, అలాగే భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయి ముంపు ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉండేటటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి పునరావాసం కల్పించడం, అలాగే వైద్యంతో సహా ఇతర ఆహారానికి సంబంధించి కావచ్చు లేదా త్రాగునీరుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయాలంటూ ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురిసేందుకైతే ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత కొంతకాలంగా కూడా దాదాపు 2-3 నెలలుగా కూడా ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెదురుమదురు వర్షాలు పడినటువంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో ప్రస్తుతం అయితే చూసుకుంటే అల్పపీడనంతో పాటు దానికి ద్రోణి ప్రభావం కూడా తోడు కావడంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అనుకూల వాతావరణం కారణంగా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందనేసి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.